RB clerk paper number 42. Question number 41. Kunal invests equal sums in scheme A and B. Both schemes offer same interest rate, that is 8 PCPA. The only difference is scheme A offers compound interest compounded annually and scheme B offers simple interest. If the difference between the interest earned by Kunal from both the schemes after 2 years is 60 rupees 80 paisa, what is the sum invested by him in each scheme? సో ఇక్కడ ప్రాబ్లం సెంటెన్స్ అయితే బోల్డ్ అంత ఉందేమో కానీ సింపుల్ గా అక్కడ చెప్పింది ఏంటంటే 8% సింపుల్ కి కాంపౌండ్ కి డిఫరెన్స్ 60 రూపీస్ 80 పైసా అని చెప్తున్నాడు. అక్కడి నుంచి మనం అడిగింది ప్రిన్సిపల్ క్యాలిక్యులేట్ చేయమని అడుగుతున్నాడు. సో 8% సింపుల్ అంటేనేమో 8+8 వస్తుంది, కాంపౌండ్ అంటేనేమో 8+8+8 అని 8 అంటే ఎక్స్ట్రా వచ్చేది 0.64% వస్తుంది. అంటే 60 రూపీస్ 80 పైసా ఈజ్ 0.64%. మనల్ని క్యాలిక్యులేట్ చేయమని అడిగింది 100% ఇస్ వాట్ క్యాలిక్యులేట్ చేయమని అడుగుతున్నాడు. సో ఒకసారి చూద్దాము. ఈ 2 zeros కి 2 zeros క్యాన్సిల్ అయిపోయినాయి అనుకుంటే 2 decimals కి 2 decimals క్యాన్సిల్ అయిపోయినాయి అంటే 2 zeros అట్లా ఉన్నాయి. సో ప్రాబ్లంలో కొన్నిటికేమో 2 zeros ఉన్నాయి, కొన్నిటికేమో 3 zeros ఉన్నాయి, కొన్నిటికేమో ఒకటే జీరో ఉంది. కాబట్టి జీరోలు ఎన్ని మిగులుతున్నాయో కన్ఫర్మేషన్ లేదు కాబట్టి ప్రాబ్లం కొంత క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. 8 times క్యాన్సిల్ అవుతుంది. 8 దాంట్లో 7 times 56 6 times అండ్ 0. 8 దాంట్లో 9 times 72 5 times. సో 95 అండ్ 00 ఆన్సర్ ఈజ్ 9500. ప్రాబ్లం లెంగ్త్ ఉందే తప్పించి ప్రాబ్లం చేయటంలో పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. నెక్స్ట్, A started a business by investing 9,600. After 4 months, B joined with an amount of 12,800. After 2 months of B's joining, C joined them. The respective ratio of investments of B and C is 8:13. If they end a total profit of 48,150, what is C's share in the profit? రండి చేద్దాము. మొదటోడేమో 96 రూపీస్తో బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉన్నాడు. రెండో వాడేమో 128 రూపీస్తో 4 months ఆగొచ్చాడంటే 8 months ఉన్నట్టు. నెక్స్ట్ మూడో వాడు ఇన్వెస్ట్మెంట్ ఎంత అన్నాడంటే బీసీల యొక్క రేషియో 8:13. అంటే 128 పార్ట్స్ అనేది 128 రూపీస్ అనేది 8 parts అయితే 13 parts కావాలి. వాడు ఎప్పుడు వచ్చాడంటే బి జాయిన్ అయిన తర్వాత ఇంకో 4 monthsకి వచ్చాడు అంటున్నాడు. అంటే బి 8 months ఉన్నాడంటే వీడు ఇంకో 4 months తక్కువ ఉన్నాడంటే వీడు ఉన్నటువంటిది 6 months అవుతుంది. అంటే ముందు 4 months తర్వాత ఇప్పుడు 2 months అంటే 6 months అంటే ఇంకో 6 months అవుతుంది. నెక్స్ట్, సో ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేయకుండా ఆన్సర్ రైట్ అని ట్రై చేద్దాం. ఎవరు షేర్ క్యాలిక్యులేట్ చేయమని అడిగారు మనల్ని. సి షేర్ అడుగుతున్నాడు. సిలో ఒకసారి చూస్తే స్పెసిఫిక్ గా 13 కనబడుతుంది. 13 ఈ నెంబర్లో లేదు, ఆ నెంబర్లో లేదు. అంటే ఆన్సర్ డెఫినెట్ గా 13 మల్టిపుల్ అవ్వాలి. చెక్ చేద్దాం రండి. సో 13 దీంట్లో ఒకసారి పోతే 44, దాంట్లో 13 క్యాన్సిల్ అవ్వట్లేదు కాబట్టి అది ఆన్సర్ కాదు. నెక్స్ట్ 13 1 time 38 26 95లో 13 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి అది ఆన్సర్ కాదు. 13 1 time 33 నెక్స్ట్ 13 2 times 26 65, దీంట్లో 13 క్యాన్సిల్ అవుతుంది, అది ఎలిజిబుల్ ఆన్సర్. నెక్స్ట్ 13 1 time 45 3 times 39 65, ఇక్కడ కూడా క్యాన్సిల్ అవుతుంది. 13 1 time 51 13 4 times 52 క్యాన్సిల్ అవ్వట్లేదు. దీంట్లో ఒకసారి మళ్ళీ చూద్దాం రెండిట్లో క్యాన్సిల్ అవుతుందో లేదో. 13 1 time 53 13 4 times అంటే 52. 15 యాక్చువల్గా ఇక్కడ క్యాన్సిల్ అవ్వట్లేదు, ఇది ఒకటే నెంబరు. ఆన్సర్ ఈజ్ 17,550 రూపీస్. క్వశ్చన్ నెంబర్ 43. Two concentric circles form a circular track. If the width of the circular track is 7 meters and the circumference of the outer circle is 176, what is the circumference of the inner circle? ఏమడిగాడు మనల్ని? circumference of a circle. అది ఇన్నర్ అవుటరా ఏదైనా సరే 11 multiple అవ్వాలి. One and only choice, that is going to be the answer. Next, question number 44. The respective ratio between a two-digit number and the sum of the digits is 7:1. If the digits of the units place is 4 less than digits in tens place, what is the number? Answer నుంచి వెరిఫై చేయటం బెటర్ దీనికి. సో 84 కి సమ్ ఆఫ్ ద డిజిట్స్ అంటే 8 + 4 12. 84 కి 12 కి రేషియో 7:1. డిఫరెన్స్ ఏమో 4, దీనికన్నా ఇది 4 తక్కువ ఉండాలన్నాడు. ఎలిజిబుల్ అయింది. మిగతా కూడా ఏమన్నా ఎలిజిబుల్ అవుతాయేమో చూద్దాము. 73 అసలు ప్రైమ్ నంబరు. 73లో నుంచి 7 ఎట్టి పరిస్థితుల్లో రాదు, ఇది ఆన్సర్ కాదు. నంబర్ 40 కాబట్టి 40లో నుంచి 7 రాదు, ఇది ఆన్సర్ కాదు. 62లో 7 లేదు, ఇది ఆన్సర్ కాదు. 95లో 7 లేదు, ఇది ఆన్సర్ కాదు. దెన్ ఆన్సర్ ఈస్ 84.
Question number 45. Mr. Prasad gave 35% of his monthly salary to his wife and 20% of the remaining salary to each of his two sons. He spent 15% of the salary, remaining salary after giving his wife and two sons on buying groceries, and after which he was left with something. What is the monthly salary? So అతనికి X rupees వచ్చింది అనుకుందాము. ఫస్ట్ 35 రూపీస్ వైఫ్ 35% వైఫ్ కి ఇచ్చాడంటే మిగిలింది 65%. తర్వాత 20% ఒక్కొక్క కొడుకు చొప్పున ఇద్దరు కొడుకులకి ఇచ్చాను అన్నాడు, అంటే 40% ఇచ్చాడు, అంటే మిగిలింది 60/100 మిగిలింది. నెక్స్ట్ ఇదంతా పోయిన తర్వాత మిగిలిన దాంట్లో నుంచి 15% అన్నాడు, అంటే మిగిలింది 85% అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఎంత అని చెప్పాడంటే 13,260. క్యాలిక్యులేషన్ కొంచెం లిటిల్ బిట్ లెంగ్దీనే అవుతుంది, క్యాలిక్యులేట్ చేయాలి. క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ 40,000 రూపీస్ వస్తుంది. Question number 46. The average monthly income of P plus P and Q is 9920. The average monthly income of Q and R is 12,530 and P and R is 11,250. What is the monthly income of P? ఈ ప్రాబ్లమ్ పక్కా ప్రొసీజర్ లెక్క చేయాలంటే 5 మార్కులు సైజ్ అయిపోతుంది, అందుకని కొంచెం లాజిక్ ఆలోచిద్దాం. మనకి ఏమి ఇచ్చాడు? P plus Q ఇచ్చాడు, Q plus R ఇచ్చాడు. నెక్స్ట్ తర్వాత లాస్ట్ లో చెప్పింది P plus R అన్నాడు. మనం ఇంతకుముందు పేపర్లో డిస్కస్ చేశాము. ముగ్గురు మనుషులు 3 ఈక్వేషన్లు, ప్రతోడు రెండిట్లో కనుక్కున్నట్లయితే ఎవరైతే కావాలో ఆ రెండు యాడ్ చేస్తాం. అంటే P కావాలి కాబట్టి ఈ రెండు యాడ్ చేసాం. ఏమొస్తుంది? 2P plus Q plus R వస్తుంది. దాంట్లోంచి తీసేసాం అనుకోండి 2P వస్తుంది. బై 2 రాస్తే P వాల్యూ వస్తుంది. నెక్స్ట్ యావరేజ్ అన్నాడు. యావరేజ్ ని కూడా యావరేజ్ గా కాకుండా టోటల్ గా కన్సిడర్ చేస్తున్నా, లాస్ట్ లో ఇంటూ 2 రాస్తాను. అంటే మనం ఇప్పుడు ఏం చేయాలంటే P plus R వాల్యూను నెక్స్ట్ P plus Q ను P plus R యాడ్ చేయాలి. యాడ్ చేసి ఈ నెంబర్ సబ్ట్రాక్ట్ చేయాలి. ఒకసారి ఈ నెంబర్ లో నుంచి నెంబర్ సబ్ట్రాక్ట్ చేసేద్దాము. 12,000 లో నుంచి 11,000 పోతే 1,000 మిగిలింది. 500 లో 250 అంటే 250 plus 30 280 మిగిలింది, అంటే 1280 మిగిలింది. ఇప్పుడు 9920 లో నుంచి ఈ నెంబర్ సబ్ట్రాక్ట్ చేయాలి. చేస్తే మనకి 8640 వస్తుంది. ఇది యాక్చువల్ గా యావరేజ్. ఇంటూ 2 రాయాలి, మల్టిప్లై చేయమాకండి. ఇది దేని వాల్యూ అనుకున్నాం? 2P వాల్యూ. అంటే P వాల్యూ కావాలంటే ఏం చేయాలంటే డివైడెడ్ బై 2 రాయాలి. ఈ 2 క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 8,640. Question number 47. A tank is 1/5 full. When 14 liters of water is added, it becomes 12/25 full. What is the capacity of the tank? So 12/25 minus 1/5 రాయాలి. దాన్ని 5/25 కింద రాసుకుంటున్నాను. అంటే 7/25 ఆఫ్ ఫుల్ కెపాసిటీ ఎక్స్ అనుకుంటే దాని వాల్యూ ఎంత అన్నాడంటే 14 అన్నాడు. 7 దాంట్లో 2 times 2 into 25. ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 50. Question number 48. In an examination, a student scores 7 marks for every correct answer and loses 3 marks for every wrong answer. If a student had attempted in all 73 questions and secured 241 marks, what was the total number of questions he had attempted correctly? Actual గా ఈ మోడల్లో మనం ఇంతకు ముందు డిస్కస్ చేసినప్పుడు చెప్పుకున్నాము, కరెక్ట్ ఎన్నో రావు, తప్పు ఎన్నో ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. రావని అంటలేదు, కొంచెం ఇబ్బంది పడి క్యాలిక్యులేట్ చేయాలి. దానికన్నా బెటర్ ఏంటంటే ఎర్రర్ ఎన్నో అయినాయో క్యాలిక్యులేట్ చేస్తాము. సో ఇప్పుడు మొత్తం 73కి 73 కరెక్ట్ అయినాయి అనుకుందాము. ఇంటూ 7. సో 7 into 7 490. 490 ప్లస్ 7 into 3 21, అంటే 511. సో 511 మార్క్స్ రావాల్సింది వాడికి ఎన్ని వచ్చినాయి? 241 మార్క్స్ వచ్చినాయి. అంటే ఎన్ని తగ్గినాయి అంటే 270 మార్కులు తగ్గినాయి. ఎందుకు తగ్గినాయి? కొన్ని తప్పు అవటం మూలాన. ఒక క్వశ్చన్ తప్పు అయితే ఎన్ని మార్కులు పోతాయి? 3 మార్క్స్ అంటారు, కానీ 3 కాదు. ఎందుకనంటే రావాల్సిన 7 రాకపోగా వచ్చినట్టు నుంచి ఒక 3 పోతాయి, అంటే మొత్తం 10 మార్క్స్ పోతాయి. సో అంటే ఎన్ని క్వశ్చన్లు తప్పైనాయి అంటే 27. ఎన్నిట్లో నుంచి? 73లో నుంచి 27 తప్పైనాయి, అంటే 3లో 7 పోతే 6 రావాలి. ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 46. Question number 49. The respective ratio between the number of boys and number of girls in a school is 51:49. If 25% of the boys and 20% of the girls score 80% or above marks in examination, what percent of students score less than 80% in the same examination? So ఇప్పుడు 51 49 అంటే 100 మెంబర్సే కాబట్టి
ఆ నంబర్లు యాస్టీస్ గానే తీసుకుందాం. అంటే మన దగ్గర బాయ్స్ ఏమో 51 ఉన్నారు, గర్ల్స్ ఏమో 49 ఉన్నారు. సో ఇప్పుడు 25% ఆఫ్ ది బాయ్స్ కి 80% కానీ అంతకంటే ఎక్కువగానే వచ్చినాయి అంటే మిగతా వాళ్ళకి 80 కన్నా తక్కువ వచ్చి ఉంటాయి. మిగతా వాళ్ళు అంటే ఎంత అవుతారు? 25 పోతే 75% అంటే 3/4 క్యాలిక్యులేట్ చేద్దాం, అలా ఉంచండి. నెక్స్ట్ తర్వాత 20% ఆఫ్ ది గర్ల్స్ అంటే 80% ఆఫ్ ది గర్ల్స్ కి లెస్ దాన్ 80 వచ్చి ఉంటాయి అంటే 4/5 క్యాలిక్యులేట్ చేద్దాం. చూడండి, 3 into 51 అంటే 153/4. 4 దాంట్లో 3 times 12 33 అంటే 8 times 0.25 వస్తుంది. నెక్స్ట్ తర్వాత 4 into 50 అంటే 200 వస్తుంది. 200 లో నుంచి ఒక 4 తీసేస్తే 196 వస్తుంది. 196 డివైడెడ్ బై 5. సో 5 దాంట్లో 3 times క్యాన్సిల్ అవుతుంది. 15 9 times క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ మిగిలింది 1 అంటే 0.2 వస్తుంది. సో ఇది అవుట్ ఆఫ్ 100 కాబట్టి ఇక్కడ యాడ్ చేస్తే వచ్చినటువంటిదే పర్సంటేజ్ అవుతుంది. 5 4 ఒకసారి ఆన్సర్లోకి వెళ్ళి చూసొస్తే 0.45 అనేటువంటి ఆన్సర్ ఒకటే ఉంది కాబట్టి అదే ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 50. If each side of a square is increased by 30%, what is the percentage increase in the area of the square? 30 30 and 30 అంటే 69% వస్తుంది. లేదు ప్రాబ్లం ప్రొసీజర్ ప్రకారం చేయాలంటే లెంగ్త్ 100 అనుకొని బ్రెడ్త్ 100 అనుకుంటే ఏరియా 10,000 అవుతుంది. నెక్స్ట్ లెంగ్త్ 30, స్క్వేర్ అన్నా కూడా అట్లానే తీసుకోవచ్చు, తప్పేం లేదు. 16,900 అవుతుంది. అంటే ఎంత పెరిగినట్టు అంటే 6,900 ఆన్ 10,000 అంటే ఆన్సర్ ఈ 69%. కానీ ఇది చేయాల్సిన అవసరం లేదు. 30 అంటే 130 into 130/100 అంటే 169/100 వస్తుంది. పెరిగింది ఎంత అంటే 69% అవుతుంది. అదే 40% అన్నాడు అనుకోండి, 140 into 140 196% వస్తుంది. అంటే 96% ఇంక్రీజ్. రైట్. నెక్స్ట్ అప్రాక్సిమేషన్. సో ఇది 2000 కింద తీసుకున్నాం అనుకోండి, ఇది 40 కింద తీసుకున్నాం అనుకోండి, 50 వస్తుంది. 50 into 50 అంటే 2,500. 2,500 plus 500 ఆన్సర్ ఈజ్ 3,000. క్వశ్చన్ నెంబర్ 52. నెక్స్ట్ 8 స్క్వేర్ అంటే 64, 4 క్యూబ్ అంటే 64, యాడ్ చేస్తే 128 వచ్చింది. 13 స్క్వేర్ అంటే 169. యాక్చువల్గా తీసేస్తే మైనస్ వస్తుంది, కానీ తర్వాత స్క్వేర్ చేశాం కాబట్టి మైనస్ నెంబర్ని స్క్వేర్ చేసిన పాజిటివే వస్తుంది. అంటే ఇది ఆన్సర్ కాదు, ఇది ఆన్సర్ కాదు, ఇది ఆన్సర్ కాదు. ఇప్పుడు మన పాయింట్ ఏంటంటే 1450నా 1660 అనేది. సో దీంట్లో నుంచి తీసేస్తే 41 వస్తుంది. 40 స్క్వేర్ అంటే 1600 వస్తుంది. 41 స్క్వేర్ 1600 కన్నా ఎక్కువ రావాలి. ఇది ఆన్సర్ కాదు కాబట్టి ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 1660. క్వశ్చన్ నెంబర్ 53. సో ఇది 600/50 ఇంటూ 400/80 ఇంటూ 200/30. సో 80 5 times, 0 0 5 5 cancel, 30 2 times. సో 2 into 200 అంటే 400 ఆడ్ వస్తుంది. 400 ఆడ్లో 400కి దగ్గరగా ఉన్నటువంటి ఆన్సర్ 420 ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 54. సో 35 into 6, 6 into 30 180, 6 into 5 30 అంటే 210 వస్తుంది. 210ని 31కి ఫ్యాక్టర్ కింద రాయాలి. అంటే 21 into 21 plus 10 అంటే ఎక్స్ వాల్యూ ఎంత వస్తుందంటే 21/6 కానీ -21/6 కానీ -10/6 కానీ వస్తుంది. నెక్స్ట్ దాని వాల్యూలు రాద్దాము. తర్వాత 40 into 60 6 అంటే 240. 240ని 31కి ఫ్యాక్టర్లు అంటే 15 16s గా రాసుకోవాలి. 15 16s అంటే y వాల్యూ ఎంత వస్తుందంటే -15/6. నెక్స్ట్ ఇంకోటి -14/6. ఇప్పుడు ఆ వాల్యూలు సింప్లిఫై చేసుకొద్దాము. 6 దాంట్లో 3 times. నెక్స్ట్ 3 times అంటే 18 అంటే -3.5. నెక్స్ట్ 6 దాంట్లో 1 time 0.66 అంటే -1.66. 6 దాంట్లో 2 times అండ్ 5 times. నెక్స్ట్ 6 దాంట్లో 2 times
15, 16 వస్తుంది. 6 దాంట్లో 2 టైమ్స్ సంథింగ్. ఒకసారి చూద్దాము. ఈ వాల్యూ ఈ రెండింటికి మధ్యలో వాల్యూ అంటే గ్రేటర్ వస్తుంది, లెస్ వస్తుంది. గ్రేటర్ లెస్ రెండు వస్తున్నాయి అంటే ఆన్సర్ రిలేషన్ కాన్ బి ఎస్టాబ్లిష్డ్. క్వశ్చన్ నెంబర్ 55. సో 4 into 27 అంటే 4 into 27 అంటే 108 వస్తుంది. 108 అంటే 12 into 9 అంటే ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది అంటే -12/4. నెక్స్ట్ -9/4. నెక్స్ట్ 20 into 3 అంటే 60 వస్తుంది. 60ని 17 వచ్చేటట్టుగా ఫ్యాక్టర్లుగా డివైడ్ చేస్తే 12, 5 అంటే -12/3 వస్తుంది. నెక్స్ట్ -5/3 వస్తుంది. సో ఇప్పుడు వాల్యూలు క్యాలిక్యులేట్ చేద్దాం. 4 దాంట్లో 3 టైమ్స్ అంటే ఎక్స్ వాల్యూ -3. నెక్స్ట్ -2.25. నెక్స్ట్ ఇదేమో -4 వస్తుంది. ఇది వచ్చేటప్పటికి -1.66 వస్తుంది. సో ఇప్పుడు ఈ వాల్యూ ఈ రెండింటికి మధ్యలో వస్తుంది అంటే ఒకటి గ్రేటర్ వస్తుంది, ఒక రిలేషన్ లెస్ వస్తుంది. అంటే రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయడానికి వీలు పడదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎక్స్ అనేది వైకి ఉన్న రెండు వాల్యూలకి మధ్యలో కనుక రావటం జరిగితే ఆన్సర్ రాదు, లేదా వై అనేది ఎక్స్ కి మధ్యలో రెండు వాల్యూలకి మధ్యలో వచ్చినా ఆన్సర్ రాదు. ఆన్సర్ ఈస్ రిలేషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్. క్వశ్చన్ నెంబర్ 56. టోటల్ నెంబర్ ఆఫ్ పెర్ఫ్యూమ్స్ సోల్డ్ బై 6 stores డ్యూరింగ్ 5 months. 6 స్టోర్లలో 5 నెలల్లో అమ్మినటువంటి పెర్ఫ్యూమ్స్ అంట. వాట్ ఈస్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ పెర్ఫ్యూమ్స్ సోల్డ్ బై ఆల్ ద గివెన్ స్టోర్స్ ఇన్ జూలై. సో జూలైలో యావరేజ్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఆన్సర్ చూస్తే 150కి కొంచెం అటు ఇటుగా ఉన్నాయి. చూద్దాం రండి. 150 బేస్ వాల్యూగా తీసుకుందాము. 150 బేస్ వాల్యూగా తీసుకుంటే ఇదేమో 48 ఎక్స్ట్రా, ఇదేమో 34 ఎక్స్ట్రా, ఇదేమో 6 ఎక్స్ట్రా, ఇదేమో 8 లెస్. ఎక్స్ట్రా ఉన్నాయి ఒక పక్క, లెస్ ఉన్నాయి ఇంకో పక్క రాస్తున్నాను. 78 అంటే 28 ఎక్స్ట్రా, 38 అంటే 12 లెస్, 12 8 అంటే 20. ఇక 20 పోతే 8 మిగిలిపోతుంది. 34 + 6 40, 88, 96. 96/6 రాసామనుకోండి, 16 మోర్ అంటే 150 బేస్ వాల్యూ అనుకున్నాం కాబట్టి 16 మోర్ అంటే ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 166. క్వశ్చన్ నెంబర్ 57. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పెర్ఫ్యూమ్ సోల్డ్ బై A, D, E, F together in May? A, D, E, F. Next, and total number of perfumes sold by C, E, F together in August. C, E, F. ఆన్సర్లు చూస్తే 2 9లు 2 1లు అంటే ఆన్సర్ వచ్చే అవకాశం తక్కువ. నిదానంగా ఈ 4 నంబర్లు యాడ్ చేయండి, దాంట్లో నుంచి ఈ 3 నంబర్లు సమ్ తీసేయండి. క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ 319 వస్తుంది. నో షార్ట్ కట్ ఫర్ దిస్ ప్రాబ్లం. క్వశ్చన్ నెంబర్ 58. వాట్ ఈస్ ద రెస్పెక్టివ్ రేషియో బిట్వీన్ టోటల్ నెంబర్ ఆఫ్ పెర్ఫ్యూమ్స్ సోల్డ్ బై స్టోర్ బి ఇన్ ఏప్రిల్ మే టుగెదర్? బి ఏప్రిల్ మే 196 and 156. ఇది 200 అనుకున్నాం అనుకోండి, 356 కానీ ఒక 4 తక్కువ అంటే 352. ఒకసారి ఆన్సర్లు చూసి వస్తా. 11 పోతుంది దాంట్లో ఎలిజిబుల్, 17, 34, 12 మిగిలిపోయింది పోవట్లేదు, 11 ఎలిజిబుల్, 13 2 టైమ్స్, 26 పోతే 92 పోవట్లేదు, ఈ 13 పోవట్లేదు అంటే ఆ 13 పోట్ల. నెక్స్ట్ ఇక్కడ 14 ఉంది, ఇక్కడ 16 ఉంది. ఇది ఆన్సర్ రావాలంటే సమ్లో 7 ఉండాలి. చూద్దాం, యువతలు లేదు కాబట్టి అవతల ఉంటే సరిపోతుంది. ఉంటే అది అవుతుంది, లేకపోతే 11:16 అవుతుంది. నెక్స్ట్ పెర్ఫ్యూమ్ సోల్డ్ బై ఎఫ్ ఇన్ ద సేమ్ మంత్స్ టుగెదర్. సో 448, 448, 7 క్యాన్సిల్ అవుతుంది. 7 6 టైమ్స్ అండ్ 4 టైమ్స్ 7 ఉంది, యువతల పక్క 7 లేదు కాబట్టి రెండో నెంబర్లో 7 ఉండాలి. దెన్ 11:14 ఈస్ గోయింగ్ టు బి ద ఆన్సర్. Question number 59. The perfume sold by all the given stores were either for male or for female. If 64% of the perfume sold by all the given companies together in June were for male, how many perfumes for female were sold in the given stores together
ఇన్ దట్ మంత్. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, సో ద పెర్ఫ్యూమ్ సోల్డ్ బై ఆల్ ద గివెన్ స్టోర్స్ ఫర్ ఐదర్ ఫర్ మేల్ ఆర్ ఫర్ ఫీమేల్, అంటే మేల్కి కానీ ఫీమేల్కి కానీ తయారు చేస్తున్నారంట. ఈ 64% జూన్లో తయారు చేసిన 64% మేల్ అయితే ఫీమేల్ ఎంత అని అడుగుతున్నాడు. అంటే మనకి ఏం రాయాలి, 36% రాయాలి. 36% అంటే 4 క్యాన్సిల్ అయితే ఇక్కడ 9 ఉండాలి. అంటే ఆన్సర్ ఏమై ఉండాలి, 9 మల్టిపుల్ అయ్యి ఉండాలి. కాదు, అవును, కాదు, అవును. బయటలోకి 2 ఆన్సర్లు ఉన్నాయి కాబట్టి నిదానంగా ఈ జూన్ మంత్ మొత్తం టోటల్ చేసుకొని ఇంటూ 36/100 రాసి క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ 522 వస్తుంది. టేక్స్ టైం, చేయాల్సిందే ప్రాబ్లమ్. క్వశ్చన్ నెంబర్ 60. నంబర్ ఆఫ్ పెర్ఫ్యూమ్స్ సోల్డ్ బై సి డిక్రీజ్డ్ బై వాట్ పర్సెంట్ ఫ్రమ్ ఏప్రిల్ టు ఆగస్ట్. సి ఏప్రిల్ ఎంత ఉంది, 220. ఆగస్ట్ ఎంత ఉంది, 154. ఎంత పర్సెంటేజ్ డిక్రీజ్ అయింది? ఇక్కడ ఒక 46, ఇది ఒక 20 అంటే 60. 46 20 అంటే 66 డిక్రీజ్. ఎంతలో నుంచి, 220 మల్టిప్లైడ్ బై 100. 0 0 క్యాన్సిల్, 22 3 times. ఆన్సర్ ఈస్ 30%. క్వశ్చన్ నెంబర్ 61. న్యూమరికల్ ఎబిలిటీ. సో ఈ మైనస్ క్వశ్చన్ మార్క్ అటేపు వెళ్తే ప్లస్ క్వశ్చన్ మార్క్ ఇటేపు వచ్చే, ఆ నెంబర్ ఇటేపు వచ్చి మైనస్ అయిపోతుంది. సో ఇప్పుడు చూద్దాము ఆన్సర్లు. 19, 28, 15, 56, 58 అంటే లాస్ట్ ప్లేస్తోనే ప్రాబ్లం వచ్చేస్తుంది. ఒకవేళ 8 వస్తే ప్రాబ్లం, కానీ మిగతాది ఏది వచ్చినా ప్రాబ్లం లేదు. అయినా ఎందుకైనా రిస్క్ ఎందుకని 2 ప్లేసులు క్యాలిక్యులేట్ చేద్దాం. ఇది ఇటేపు వచ్చింది అనుకోండి, 70, 60, 130, 135 అంటే 1 క్యారీ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి మిగిలింది ఇటు పక్క ఉన్నదేమో 54. 4లో 5 పోతే 9 వస్తుంది. 9 మిగతా వాటిలో ఎక్కడ లేదు కాబట్టి ఆన్సర్ ఈస్ 19.19 is the answer. క్వశ్చన్ నెంబర్ 62. ప్రాబ్లం మొత్తం క్యాలిక్యులేట్ చేసి అందరు చేస్తారు, లేకుండా ట్రై చేద్దాము. సో ఇప్పుడు ఏం పోతున్నాయి కాకుండా ఏం మిగిలిపోతున్నాయో చూద్దాం. ఇక్కడ 4 ఉంది, 9 కూడా ముందు 9 కనబడుతుంది. 9 ఉన్నాయి, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది కాబట్టి అక్కడ 9 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఇక్కడ ఇది 9 into 4 కాబట్టి 9 క్యాన్సిల్ అయితే ఆన్సర్ 4 మల్టిపుల్ అవ్వాలి. ఇదొకటి 4 మల్టిపుల్స్. ఇవన్నీ కాదు అంటే ఆన్సర్ 304 అవుతుందా, 380 అవుతుందా? 380 అవ్వాలంటే 5 ఉండాలి. ఈ 5 ఉన్న ఇక్కడ ఉన్న 5 పోతుంది, ఇంకో 5 ఎక్కడా లేదు కాబట్టి 380 ఆన్సర్ అయ్యే ఛాన్సే లేదు. దెన్ ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 304. క్వశ్చన్ నెంబర్ 63. సో ఈ 2 డెసిమల్స్ క్యాన్సిల్ అయిపోయినాయి. అంటే 555 into 9 6 5. ఒకసారి క్యాన్సిల్ చేయకుండా ట్రై చేద్దాం. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, అంటే ఆ 3 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఉన్న 9 ఏం అవ్వట్లా. దెన్ యువర్ ఆన్సర్ మస్ట్ బి ఏ డెఫినెట్ మల్టిపుల్ ఆఫ్ 9. నో 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 నో. దెన్ ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి లాస్ట్ చాయిస్. క్వశ్చన్ నెంబర్ 64. సో ఈ నంబర్ దీంట్లో క్యాన్సిల్ చేస్తే 26 times పోతుంది. 76 minus 26 అంటే 50. 50 divided by 2 is 25. 25 అంటే 5 square. క్వశ్చన్ నెంబర్ 65. ఇంతకు ముందు పేపర్లో ఇట్లాంటి లెక్క వచ్చింది, కానీ ఆ రోజు మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉంది, అప్పుడు ఒకలాగా చేసాము. ఇప్పుడు డెసిమల్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇంకోలాగా చేస్తాము. లాస్ట్ 2 places అన్నిట్లోనూ డిఫర్ అయినాయి కాబట్టి లాస్ట్ 2 places చేస్తే సరిపోతుంది. 3/2 అంటే 1.5. 3/4 అంటే 0.75. 3/5 అంటే 0.6. చివరిలో 5 రావాలి, అంటే ఈ 2 ఆన్సర్లు కాదు. నెక్స్ట్ 8 రావాలి. సో ఆన్సర్ ఈస్ 5.85. సో ప్రాబ్లంని బట్టి సొల్యూషన్ ఉండదు, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఆన్సర్లను బట్టి సొల్యూషన్ ఉంటుంది. ప్రాబ్లంకి రిలేటెడ్ ఆన్సర్కి డెఫినెట్గా, కానీ అవతల వాడు ఎక్స్పెక్టేషన్ ఆన్సర్లో కనపడుతుంది కాబట్టి ఆన్సర్ని బట్టి ప్రాబ్లం సాల్వ్ చేయాలి. క్వశ్చన్ నెంబర్ 66. ఇంతవరకు యాడ్ చేస్తే 8.88 వస్తుంది. దాంట్లో నుంచి 0.26 సబ్ట్రాక్ట్ చేయాలి. చివరిలో 2 రావాలి, అన్నీ ఉన్నాయి. 6 రావాలి. 62తో 2 ఆన్సర్లు ఉన్నాయి. 8. ఆన్సర్ ఈజ్ 8.62. క్వశ్చన్ నెంబర్ 67. ఒకసారి చూడండి, ఇది 9 మల్టిపుల్, ఇది 9 మల్టిపుల్. 9 మల్టిపుల్ మైనస్ 9 మల్టిపుల్ 9 మల్టిపుల్ రావాలి.
డివైడెడ్ బై 3 మల్టిపుల్ అంటే 9 మల్టిపుల్ బై 3 మల్టిపుల్ అంటే ఆన్సర్ 3 మల్టిపుల్ అవ్వాలి. ఎలిజిబుల్ నో 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 ఆన్సర్ ఈస్ 450. 68 రైట్. ఒకసారి జాగ్రత్తగా చూడండి. 450లో 9 ఉంది, ఇక్కడ 9 లేదు అంటే ఆన్సర్ డెఫినెట్ గా 3 మల్టిపుల్ అయ్యి ఉండాలి. ఎలిజిబుల్ నో నో ఎస్ నో. నెక్స్ట్ ఇది ఆన్సర్ అవ్వాలంటే 3 మల్టిపుల్ అవ్వాలి, ఇది అవ్వాలంటేనేమో 9 మల్టిపుల్ అవ్వాలి. ఒకవేళ ఇంకో 9 కనుకుంటే ఇక్కడ ఒక 9 ఇక్కడ ఒక 9 స్క్వేర్ రూట్ కట్టినప్పుడు ఒక 9 బయటకు వస్తుంది. సో దీంట్లో 9 ఉంటేనేమో ఇది ఆన్సర్, 9 లేకపోతేనేమో ఇది ఆన్సర్. దీంట్లో 9 ఉందా లేదా? 80. దీంట్లో 9 ఉంది అంటే ఆన్సర్ 9 మల్టిపుల్ అవ్వాలి. దాని ఆన్సర్ ఈజ్ 45. క్యాన్సిల్ చేస్తే తెల్లారిపోతుంది. క్వశ్చన్ నెంబర్ 69. సో ఈ 121 క్యాన్సిల్ అయిపోయింది. ఇది 1000 కదా మనకి మిగిలింది. 1000/40 అంటే 100/4 25. దేనికో స్క్వేర్ అంట. ఆన్సర్ ఈస్ 5. క్వశ్చన్ నెంబర్ 70. డినామినేటర్ లో 7, 9, 63 అంటే ఎల్సిఎం ఈస్ గోయింగ్ టు బి 63. ఆన్సర్ ఏమవ్వాలంటే 63 అన్నా ఉండాలి, 63 ఫ్యాక్టర్ అన్నా ఉండాలి. నో నో ఎస్ ఎస్ నో. అంటే 5 వస్తుందా 8 వస్తుందో డిసైడ్ చేస్తే చాలు. 7 + 10 17, 17 - 12 అంటే 5. ఈ ఫ్రాక్షన్ కి ఫ్రాక్షన్ కూడా ఫ్రాక్షన్ తీసేస్తే మాక్సిమం వస్తే 2 కన్నా తక్కువ వస్తుంది అంటే ఆన్సర్ 8 గ్యారంటీగా అయ్యే ఛాన్సే లేదు. దెన్ ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 5/2/3. క్వశ్చన్ నెంబర్ 76. యాక్చువల్గా ఈ పేపర్ ఆన్సర్ చేసినప్పుడు మీ అందరికీ డౌట్ వచ్చి ఉంటుంది, సరే ఇంతవరకు ఎప్పుడు ఆర్ఆర్బి పేపర్లో 2 డేటా అనాలిసిస్ ఇవ్వలేదు కదా, పేపర్లో 5 సెట్లు లేకుండా 2 అట్లా వచ్చినాయి. 2019లో ఇలానే చేశాడు, 2 డేటా అనాలిసిస్లు ఇచ్చాడు. కాకపోతే మనం అక్కడొక 5 క్వశ్చన్లు ఇక్కడొక 5 క్వశ్చన్లు ఇచ్చాము, కానీ రెండిట్లో కలిపి 7 క్వశ్చన్లు ఇచ్చాడు 2019 ఆర్ఆర్బి క్లర్క్ పేపర్లో. అందుకని ఇప్పటికి ఆల్మోస్ట్ 40 పేపర్స్ అయిపోయినాయి కాబట్టి చేంజెస్ తీసుకొస్తా ఉన్నాము. 41 నుంచి మారిపోయినాయి పేపర్లు, చూసారో లేదో. రాబోయే రోజుల్లో పేపర్లు ఇంకొంచెం టఫ్ అవుతాయి. రైట్. క్వశ్చన్ నెంబర్ 76. స్టడీ ద టేబుల్ అండ్ ఆన్సర్ ద గివెన్ క్వశ్చన్స్. ఇయర్ ఇచ్చాడు, నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ హూ జాయిన్ ఇన్ కంపెనీ వై ఇన్ డిఫరెంట్ బ్రాంచెస్. 2006 నుంచి 2011 వరకు డేటా ఇచ్చాడు. పీక్యూఆర్ఎస్ 4 బ్రాంచ్లు ఇచ్చాడు. క్వశ్చన్ నెంబర్ 76. In the year 2007, the respective ratio between male employees and female employees who joined in branch P is 13:12. So 2007లో బ్రాంచ్ P లో ఎంతమంది ఉన్నారు? 250. 250 13:12 అంటే ఒకటేమో 130 అవుతుంది, ఒకటి 120 అవుతుంది. వీళ్ళేమో మేల్, వీళ్ళేమో ఫీమేల్. క్వశ్చన్ సైజ్ చూసి భయపడమాకండి, ఏముండదు, పెద్ద క్వశ్చన్లో ఏముండదు, గుర్తుపెట్టుకోండి. If the same year the number of male employees who joined in branch S is 20 less than female employees who joined in branch P. సో బ్రాంచ్ P లో చేరినటువంటి ఫీమేల్ ఎంత? 120. వాళ్ళకన్నా ఎస్ లో మేల్ 20 తక్కువ అంట, అంటే ఎంత అవుతారు? 100. అసలు బ్రాంచ్ ఎస్ లో 2007లో ఎంతమంది ఉన్నారు? 160. 160లో 100 మేల్ అయితే ఫీమేల్ ఎంత అవుతారంటే 60. వాట్ ఈస్ ద రెస్పెక్టివ్ రేషియో బిట్వీన్ న్యూ మేల్ ఎంప్లాయీస్ అండ్ న్యూ ఫీమేల్ ఎంప్లాయీస్ ఇన్ ఎస్? సో 100:60 అంటే 20, 5 times and 20, 3 times. ఆన్సర్ ఈజ్ 5:3. ప్రాబ్లం చదవటానికి మాత్రమే పెద్దది కానీ చేయటానికి పెద్దది కాదు, గుర్తుపెట్టుకోండి. 77. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ హూ జాయిన్ ఇన్ బ్రాంచ్ క్యూ ఇన్ ఆల్ ద గివెన్ ఇయర్స్ అండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ హూ జాయిన్ ఇన్ బ్రాంచ్ ఆర్ ఇన్ ఆల్ ద గివెన్ ఇయర్స్ ఎక్సెప్ట్ 2008 and 11? క్యూ ఇన్ ఆల్ ద గివెన్ ఇయర్స్ అంటే ఇవన్నీ టోటల్ చేయాలి. నెక్స్ట్ ఆర్ ఎక్సెప్ట్ 2008 and 11. ఈ మిగిలిన నంబర్లన్నీ యాడ్ చేయాలి. ఈ వచ్చిన సమ్లో నుంచి ఈ సమ్ తీసేయాలి. నిదానంగా క్యాలిక్యులేట్ చేసుకోండి, క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 78. The percentage increase in the number of new employees with respect to the previous year is lowest in which of the years in branch R? So the percentage increase and increase compulsory.
2006 ఆన్సర్ అవదు, ఎందుకనంటే ప్రీవియస్ ఇయర్ ఉండదు కాబట్టి. సో ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంక్రీజా డిక్రీజా? డిక్రీజ్. కానీ మనల్ని అడిగింది ఇంక్రీజ్ అడుగుతున్నాడు, అంటే 2007 కూడా ఆన్సర్ కాదు. నెక్స్ట్ 160 అలా 220 అయింది, ఎంత పెరిగింది? 60. ఎంత మీద పెరిగింది? 160 మీద. ఉంచండి దాన్ని అట్లా. ఇది 2008 వాల్యూ గుర్తుపెట్టుకోండి. 8 to 9 ఏం జరిగింది? డిక్రీజ్ అయింది. డిక్రీజ్ అయితే మన ఆన్సర్ కాదు, అంటే 2009 ఆన్సర్ కాదు. నెక్స్ట్ తర్వాత 160 బికేమ్ 220, అంటే 60/160. ఒక చిన్న లాజిక్, ఇది ఆన్సర్ అవడానికి ఎంత అవకాశం ఉందో ఇది అవడానికి కూడా అంతే అవకాశం ఉంది. ఈ 2 సంవత్సరాల ఆన్సర్లో ఉన్నాయి కాబట్టి ఆ 2 సంవత్సరాల ఆన్సర్ డెఫినెట్ గా అవటానికి వీలే లేదు. అంటే ఇది ఆన్సర్ కాదు, ఇది ఆన్సర్ కాదు, అంటే 2008 ఆన్సర్ కాదు, 2010 ఆన్సర్ కాదు, మిగిలిపోయిన ఆన్సర్ 2011 ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 79, డేటా సఫిషియన్సీ. అట్ వాట్ స్పీడ్ వినయ్ రన్నింగ్, అంటే వినయ్ అనేవాడి యొక్క స్పీడ్ కావాలి మనకి. వినయ్ క్రాసెస్ సమీర్ ఇన్ 3 hours, who is already 9 kilometers ahead, is running at a speed of 5 kilometers per hour in the same direction as that of వినయ్. ఏం చెప్తున్నాడంటే వినయ్ అంటే సమీర్ ని 3 గంటల్లో క్రాస్ చేశాడంటే, క్రాస్ చేయటం అంటే సేమ్ డైరెక్షన్ లో వెళ్తున్నట్టు, చెప్పాల్సిన అవసరం ఏం లేదు. హూ ఈజ్ ఆల్రెడీ 9 kilometers ahead, అంటే వినయ్ కన్నా సమీర్ 9 kilometers దూరంలో ఉన్నాడంట. అంటే 9/3 అంటే 3 km/h రిలేటివ్ స్పీడ్ వస్తుంది. ఇప్పుడు వినయ్ క్రాస్ చేశాడంటే వినయ్ స్పీడ్ ఎక్కువ, అంటే డిఫరెన్స్ బిట్వీన్ 2 స్పీడ్స్ 3. నెక్స్ట్ తర్వాత సమీర్ స్పీడ్ ఏమో 5 అన్నాడు, అంటే సంథింగ్ -5 is 3 అవ్వాలంటే సంథింగ్ హ్యాస్ టు బి 8. అంటే వినయ్ స్పీడ్ క్యాలిక్యులేట్ చేయడానికి చాయిస్ 1 నుంచి వీలు పడింది. నెక్స్ట్ వినయ్ క్రాసెస్ సమీర్ ఆఫ్టర్ రన్నింగ్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 24 kilometers. సమీర్ ఆల్రెడీ 9 kilometers ahead and running at a speed of 5 km/h in the same direction. అంటే 24 kilometers వినయ్ పరిగెత్తాక పట్టుకున్నాడు, వీడేమో 9 kilometers దూరంలో ఉన్నాడంట. అంటే ఒకడు 24 kilometers వెళ్తే ఇంకొకడు 15 kilometers వెళ్ళాడు. అంటే డిస్టెన్స్ రేషియో ఉన్నప్పుడు టైం సేమ్ కాబట్టి స్పీడ్ రేషియో కూడా అదే అవుతుంది. ఒకటిది ఉంది కాబట్టి స్పీడ్ ఆటోమేటిక్గా రెండో వాడి స్పీడ్ వచ్చేస్తుంది. అంటే 1 alone వచ్చింది, 2 alone నుంచి కూడా ఆన్సర్ వస్తుంది. అంటే ఆన్సర్ ఎయిదర్ 1 or 2. లాస్ట్ క్వశ్చన్ ఫర్ ద డే. What was the amount Shivani had for distribution? Shivani gave 40% of the amount she had to her husband, 20% of the remaining amount each of 2 sons, and then the remaining amount 14.4 lakhs invested. లెక్కంతా చెప్పింది కదా, ఎక్స్ అనుకున్నాము, 40 పోతే 60 మిగులుతుంది. ఇందాక చేసాం మనం ఇట్లాంటి లెక్క, 20% ఒక్కొక్కడికి కంటే ఇద్దరికి 40 ఇచ్చినట్టు, అంటే మిగిలింది 60. ఈ మిగిలిపోయిన డబ్బులు 14.4 అన్నారు కాబట్టి ఎక్స్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. అంటే 1 alone నుంచి ఆన్సర్ వచ్చింది. 2 alone ట్రై చేద్దాం. Out of the total amount, Shivani gave 16 lakhs to her husband and 4.8 lakhs to each of her 2 sons. Remaining amount she invested. రిమైనింగ్ అమౌంట్ అంటే ఎంత తెలియదు కదా, అంటే వాళ్ళకి ఇచ్చిన డబ్బులు చెప్పింది కానీ మిగిలిపోయిన ఎంతో చెప్పలేదు కాబట్టి దీని నుంచి ఆన్సర్ రాదు. అంటే ఆన్సర్ ఈజ్ 1 alone. దట్స్ ఆల్. థ్యాంక్ యూ.